అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు రియాక్ట్ జేఎస్ చెప్తానండి. అసలు మనం ఎందుకు 2026లో రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలి. సో, మీరు గనక అంటే స్టూడెంట్స్ అయ్యుండి లేకపోతే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు రియాక్ట్ జేఎస్‌లోకి మూవ్ అవుదాము అనుకుంటే, మీరసలు ఎందుకు మూవ్ అవ్వాలి అంటే అండి, చాలా కంపెనీస్ రియాక్ట్ జేఎస్ మీద వర్క్ చేస్తున్నాయి. రియాక్ట్ జేఎస్‌లో వర్చువల్ DOM అనేది ఉంటది. వర్చువల్ DOM వల్ల ఏంటంటే, మనం రాసిన కోడ్ చాలా ఫాస్ట్‌గా రెండర్ అవుతది. యాంగులర్‌లో కూడా మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ యాంగులర్‌ని యూజ్ చేయొచ్చు, రియాక్ట్‌ని యూజ్ చేయొచ్చు. రియాక్ట్‌లో ఏంటంటే, మనం రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటే రియాక్ట్ జేఎస్‌లో కొన్ని ఫీచర్స్ రియాక్ట్ నేటివ్ ద్వారా మనం మొబైల్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చనమాట. సో, నేను కొత్తగా ఒక కోర్స్ చేస్తున్నా అండి. ఈ వీడియో స్టార్టింగ్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో రియాక్ట్ జేఎస్‌కి. సో, నెక్స్ట్ నుంచి ప్రతి వీడియోలోనూ నేను రియాక్ట్ జేఎస్ గురించి స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా అండి. రియాక్ట్ జేఎస్‌లో ఒక కంప్లీట్ వెబ్ అప్లికేషన్‌ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. నేను చేసే ప్రతి వీడియో మీకు రియాక్ట్ జేఎస్ ట్యుటోరియల్ కింద లింక్ చేసి ఇస్తా అండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళనుకోండి, మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నేర్చుకోండి. లేదంటే స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ నైట్ ఖాళీ కూర్చున్నప్పుడు నేర్చుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో 5 మినిట్స్ మించి ఎక్కువ పెట్టనండి. మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు మంచి జాబ్ వస్తది. సో, ఏంటంటే మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంతా వస్తది. రియాక్ట్ మీద చాలా మంచి జాబ్సే ఉన్నాయి. కాకపోతే మీరు కొంచెం నేర్చుకుంటే అండి మీకు వస్తది కదా! దాన్ని బట్టి మీరు జాబ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఈ ఇంట్రడక్షన్ వీడియోలో రియాక్ట్ జేఎస్ ఎందుకు నేర్చుకోవాలంటే రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయొచ్చు. అసలు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటంటే, రియాక్ట్ జేఎస్ అనేది రియాక్ట్ జేఎస్‌ని యూజ్ చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, మామూలుగా ఇదివరకు చాలా హెచ్టీఎంఎల్ పేజెస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే, మనకి హెచ్టీఎంఎల్ పేజ్ ఒకటే ఉంటది. index.html అనేది ఒకటే పేజ్ ఉంటది. ఇప్పుడు ఇది యూట్యూబ్ ఛానల్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా ఒకటే పేజ్ అనమాట. నేను మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తున్నా. ఇదంతా ఒకటే పేజ్. ఇక్కడ నేను మీకేం చెప్తున్నా అంటే అండి, ఇది నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను అండి. అంటే మీకు రియాక్ట్ జేఎస్ గురించి చెప్పడానికి ఇది ఇన్స్పెక్ట్ చేశాను. సో, ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే అండి, ఇది మొత్తం దీని యొక్క హెచ్టీఎంఎల్ ట్రీ కనిపిస్తది. ఇగోండి. ఇలా ఉంది కదా! సో, ఫస్ట్ మనకేంటి ఇదంతా ఒకటే హెచ్టీఎంఎల్ అనమాట. ఇట్లా వెబ్ పేజ్‌కి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అంటే, ఈ వెబ్ పేజ్‌లో ఏమైతే హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేశారో మనం చూడొచ్చనమాట. ఇక్కడ ఇదంతా ఒకటే హెచ్టీఎంఎల్. ఈ యూట్యూబ్ బటన్ అనేది ఒక కాంపోనెంటు. ఈ 3 లైన్స్ ఉన్నాయి కదండీ! ఈ 3 లైన్స్ అనేవి ఒక కాంపోనెంటు. అలాగే ఇక్కడ ఆల్ ఇలాగా ట్యాబ్స్ లాంటి బటన్స్ ఉన్నాయి కదండీ! ఈచ్ బటన్ ఒక కాంపోనెంట్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ పైకి పెడుతున్నా అండి చూడండి ఇక్కడ. సో, ఫస్ట్ హెచ్టీఎంఎల్ అనేది ఒకటే పేజీ. ఈ పేజీలో హెడర్ ఉంది. హెడర్‌లో ఏమేమి పెట్టారు? హెడర్‌లో కొన్ని లింక్స్ ఇచ్చారనమాట. అంటే ఏ పేజ్‌కి ఎలా నావిగేట్ అవ్వాలనేది లింక్స్. ఇవన్నీ కూడా రియాక్ట్ జేఎస్‌లో ఒక్కొక్కటి ఒక్కో కాంపోనెంట్ అండి. వీటిలన్నిటిని మనం వర్చువల్ DOMలో క్రియేట్ చేస్తాము. అసలు మామూలుగా రియాక్ట్ జేఎస్ ఏం చేస్తదంటే, మనం ఏదైనా కోడ్ రాస్తే దానికి ఫస్టే వర్చువల్ DOM క్రియేట్ చేస్తది. క్రియేట్ చేసినాక మనం ఏదన్నా ప్రాప్స్ అంటే ఏంటంటే అండి, యాంగులర్ భాషలో ఇన్పుట్ పారామీటర్స్ అంటారు. మామూలుగా రియాక్ట్ భాషలో ఏం చెప్తారంటే, ప్రాపర్టీస్ చేంజ్ చేయడం అంటారు. ప్రాప్స్ అంటే అది మెయిన్ మీనింగ్ అంటే అదే. సో, మనం డేటాని ఏమన్నా చేంజెస్ చేయడం అనమాట. ప్రాప్స్‌ని పాస్ చేసి డేటాని చేంజెస్ చేయడం. అలాంటి సినారియోలో మనం రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాం. సో, రియాక్ట్ జేఎస్‌లో ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కో కాంపోనెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండండి. ఇటు పక్కన మనకి లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్ ఉంది కదా! ఇలా సైడ్ నావిగేషన్స్ ఉన్నాయన్నీ దీన్ని లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్ అంటారండి. ఈ పైన ఇదంతా ఉంది కదా! 3 బటన్స్ ఉండి, యూట్యూబ్ ఉండి ఇలా ఉంది కదా! దీన్నంతా కూడా ఏమంటారంటే హెడర్ అంటారు. హెడర్‌లో ఏమేమి చూపిస్తున్నారు? 3 బటన్స్ చూపిస్తున్నారు, యూట్యూబ్ ఐకాన్ చూపిస్తున్నారు, సెర్చ్ బార్ చూపిస్తున్నారు, తర్వాత స్పీకర్ చూపించారు, తర్వాత క్రియేట్ అప్లోడ్ బటన్ చూపించారు, బెల్ ఐకాన్ చూపించారు నోటిఫికేషన్స్‌కి, అండ్ యూజర్ ఐకాన్ చూపించారు. ఇదంతా హెడర్ అనమాట. ఈ హెడర్ కాంపోనెంట్‌ని వాళ్ళేం చేస్తారంటే, హెడర్ అని ఒక కాంపోనెంట్ తీసుకుంటారు. ఆ కాంపోనెంట్‌లో ఇదొక కాంపోనెంటు, ఈ సెర్చ్ బార్ ఒక కాంపోనెంటు, ఈ వాయిస్ ఓవర్ ఒక కాంపోనెంటు, ఈ బటన్ ఒక కాంపోనెంటు, ఈ బెల్ ఐకాన్ ఒక కాంపోనెంటు, యూజర్ ఐకాన్ ఒక కాంపోనెంట్. ఇదంతా ఒక కాంపోనెంట్ కింద తీసుకుంటారు. అంటే
హెడర్ అనే కాంపోనెంట్లో వీళ్ళు మొత్తం 5 కాంపోనెంట్స్ పెట్టారు. ఇది వీళ్ళు ఒక్కసారే క్రియేట్ చేస్తారండి. ప్రతి యూజర్కి ఇది రెండర్ అవుతుంది. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను కాబట్టి నా పేరు శివ కాబట్టి ఎస్ వచ్చింది. మీరు ఎవరైనా లాగిన్ అయ్యారనుకో మీ పేరు ఏతో ఉంటే ఏ అని వస్తుంది. సో ఇవన్నీ కామన్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయినాక ఇక్కడ పెద్దగా ఎస్ కనిపిస్తుంది కదండి, ఇది ఒక బటన్. ఈ బటన్ వాళ్ళు ఒక్కసారి క్రియేట్ చేస్తారు. దీనికి వాల్యూని చేంజ్ చేస్తారు. వాల్యూని చేంజ్ చేయడాన్ని ప్రోబ్స్ అంటారు. ఇప్పుడు వేరే యూజర్తో లాగిన్ అయ్యామనుకోండి, లాగిన్ అయినప్పుడు వాళ్ళ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఛానల్ నేమ్ దగ్గర కూడా వాళ్ళ నేమ్ కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. అంటే సేమ్ బటన్ రియాక్ట్ జేఎస్లో ఏంటంటే ప్రతిదీ ఒక కాంపోనెంట్ అండి. ఆ కాంపోనెంట్ని మనము వర్చువల్ డామ్ ద్వారా మ్యానిపులేట్ చేస్తామన్నమాట. అంటే మ్యానిపులేట్ చేయడం అంటే ఆల్రెడీ వర్చువల్ డామ్ ఉంటుంది, వర్చువల్ డామ్లో చేంజెస్ చేస్తాము, అది మెయిన్ డామ్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని డిఫ్ అంటారు. ఇలాగా వర్చువల్ డామ్లో వాల్యూస్ని మెయిన్ డామ్కి పంపించడాన్ని రీకాన్సిలేషన్ అంటారండి. ఇది నేము, ఇగోండి ఇది దాని నేము రీకాన్సిలేషన్ అంటారు. మామూలుగా రియాక్ట్లో ప్రతిదీ వర్చువల్ డామ్ ఉంటుంది. రియాక్ట్ వర్చువల్ డామ్ని సృష్టిస్తుంది. స్టేట్ లేదా ప్రాప్స్ ఇంకేమన్నా మారినప్పుడు ఆ వర్చువల్ డామ్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాత వర్చువల్ డామ్లో కొత్త వర్చువల్ డామ్ని ఎడిట్ చేస్తుంది. అలా ఎడిట్ చేసిన దాన్ని డిఫింగ్ అంటారు. ఇలాగా మొత్తం ఎక్కడైతే యూజర్ చేంజ్ చేశాడో, అంటే ఇప్పుడు ఇందులో చూసుకోండి ఇదంతా అందరికీ కామన్ ఉంటుందండి. ఓన్లీ ఈ ఐకాన్ ఒకటే మారుతుంది, ఈ నోటిఫికేషన్స్ మారుతాయి. ఈ రెండింటినీ చేంజ్ చేస్తుంది. ఈ రెండింటినీ చేంజ్ చేయడాన్ని ఏమంటారు, రీకాన్సిలేషన్ అంటారు. ఏంటంటే ఎక్కడైతే డేటా చేంజ్ అయిందో దాన్ని మాత్రమే చేంజ్ చేస్తుంది అనమాట రియాక్ట్. ఇందుకే రియాక్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫాస్ట్గా ఇప్పుడు మామూలుగా మనం దీన్ని అంతా లోడ్ చేయాలంటే అండి, రీలోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది హెచ్టిఎంఎల్ కదా, ఈ హెచ్టిఎంఎల్లో చూసారా ఎన్ని పేజెస్. అంటే హెచ్టిఎంఎల్ అంటే అండి మీరు ఎలా అనుకోవాలంటే ఒక చెట్టు అనుకోండి. ఫస్ట్ చెట్టుకి రూట్ ఉంటుంది కదండి, చెట్టు రూట్ ఇక్కడ ఉంది. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఒక చెట్టు. ఈ చెట్టులో బాడీ పార్ట్స్, ఇదంతా చెట్టు ఉంది కదండి, చెట్టులో హెడ్ బాడీ ఉన్నాయి. ఈ బాడీలో ఒక్కొక్క డివ్ ట్యాగ్ ఒక కొమ్మ అనుకోండి, ఒక్కో స్క్రిప్ట్ ట్యాగ్. ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ తీసుకున్నాడు, ఈ ఇమేజ్కి పొజిషన్ రైట్ అని ఇచ్చాడు కదా, ఇది ఈ ఎస్విజి ఇమేజ్ అనమాట. దీని ఇమేజ్ ఇది ఇక్కడ చూపించాడు అనమాట, ఇమేజ్ అని. ఇవన్నీ కూడా ఇదంతా ఒక హెచ్టిఎంఎల్ అనమాట. ఈ హెచ్టిఎంఎల్ ఏంటి, ఒక చెట్టులో ఉన్న ప్రతి పార్టు ఒక కొమ్మ అనుకోండి. ఇలాగా మొత్తం ఇదంతా ఒరిజినల్ హెచ్టిఎంఎల్. దీన్ని మనం చేంజ్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి చేంజ్ చేయాలి. ఇలా చేంజ్ చేసినప్పుడు మనకి ఎక్కువ టైం పట్టి మనకి వెబ్ పేజెస్ ఇన్ రెస్పాన్స్, ఇన్యాక్టివ్ అలా ఎర్రర్స్ వస్తాయి. అలా రాకుండా రియాక్ట్ జేఎస్లో ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ యూజ్ చేసి వర్చువల్ డామ్ని రియాక్ట్ చేస్తే వర్చువల్ డామ్ని క్రియేట్ చేస్తుంది. ఫేస్బుక్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దానివల్ల ఇదేంటంటే మంచిగా మీకు ఎక్కడైతే మీరు చేంజ్ చేస్తారో అక్కడే ఇది మీకు కొంచెం పర్టికులర్ ప్లేస్ని, ఇప్పుడు ఇక్కడ నేను వేరే యూజర్తో లాగిన్ అయితే ఇవి రెండే చేంజ్ అవుతాయి కదా, ఇవన్నీ అందరికి కామన్. అంటే ఈ రెండే చేంజ్ చేస్తుంది, మిగతా హెచ్టిఎంఎల్ పార్ట్ అంతా అట్లాగే ఉంచుతుంది. ఈ హెడర్ పార్ట్లో, ఈ లెఫ్ట్ నావిగేషన్ పార్ట్లో ఎవరైతే వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఉంటారో వాళ్ళకి చేంజ్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా ఛానలే ఓపెన్ చేస్తే వాళ్ళ ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఓపెన్ చేస్తుంది. బట్ మిగతా హెచ్టిఎంఎల్ అంతా అలాగే ఉంచుతుంది. ఈ హోమ్ బటన్ అలాగే ఉంచుతుంది, షార్ట్స్ బటన్ అలాగే ఉంచుతుంది. ఇంకా మీరు కిందకు వస్తే ఇవి అందరికీ కామనే కదా. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినా ఈ ట్యాబ్స్ అందరికీ కామనే. ఫస్ట్ వీడియోస్ చూపిస్తుంది, షార్ట్స్ చూపిస్తుంది, ప్లేలిస్ట్ చూపిస్తుంది, పోస్ట్ చూపిస్తుంది, ఇది అందరికీ కామనే. కానీ వీటి లోపల ఉన్న డేటాని మ్యానిపులేట్ చేసి మార్చేస్తుంది. అది వర్చువల్ డామ్లో చేస్తుంది రియాక్ట్ జేఎస్. అంతే అండి, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను. నేను నెక్స్ట్ వీడియోలో అండి మీకు నోడ్ని ఇన్స్టాల్ చేసి విఐటీని యూజ్ చేస్తామండి రియాక్ట్ జేఎస్ని. సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎలా చేస్తామో చూపిస్తాను అండి. థ్యాంక్ యూ.